హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్బీజీ గేమింగ్. ఇప్పటిదాకా రాబ్లాక్స్ గేమింగ్తో విసుకెత్తిపోయిన మీ అందరికీ ఎనర్జీతో నిండిన గేమింగ్ కోసం మనం ఈరోజు ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్ అలియాస్ వరల్డ్ సర్వైవర్. మధ్య మధ్యలో ఇలాంటి జలక్లు ఇస్తేనే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని మనం చాలా పెద్ద జలక్తో వచ్చేసాం. మధ్యలో ఇదేంటి మనకి అనుకున్నారు, నెట్ ఆన్లో లేదు. ఓకే, ఇంటర్నెట్ ఆన్లో లేదనమాట. ఓకే, ఎస్, మన దగ్గర కొంచెం వుడెన్ స్పాన్ మనకు ఆల్రెడీ స్పాన్ అయ్యింది. ఇంతకుముందే మనం కొన్ని చేస్తాం. గెట్ రెడీ ఫర్ ద బ్లాస్ట్. ఓకే, మన ఇల్లు అయితే అది. ఇక్కడ అన్ని ఇల్లు ఒకేలా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, గెట్ రెడీ. మన దగ్గర ఉన్న చెస్ట్ చూపిస్తే అందరూ షాక్ అయిపోతారు అనమాట. చూడండి, మన దగ్గర ఎమరల్డ్ 6 ఉన్నాయన్నమాట. అండ్ పంకిన్ కేక్స్ అయితే 18, అండ్ బ్రెడ్ 15 పీసెస్, అండ్ హనీ బౌల్స్ 3 ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ అయితే మన దగ్గర 5 ఉన్నాయి అన్నమాట. అండ్ రెండ్రై కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి చార్కోల్ ఇంకా ఫ్లింట్ కూడా ఉందన్నమాట. ఎస్, ఫ్లింట్. ఇప్పుడు మనం వుడ్ కటింగ్, ఈ వుడ్ కట్ క్రాఫ్టింగ్ టేబుల్. ఓ మై గాడ్, క్రాఫ్టింగ్ టేబుల్ లేదు గైస్. ఉందిలే. ఎస్, మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇడెవడర్ అయితే కన్నా ఏంటి బ్రో విలేజర్స్ చంపుతున్నావు అని మీరు అనొచ్చు. వీళ్ళు మామూలు కాదు గైస్. లేకపోతే మన బెడ్ మీద వచ్చి పడుకుంటారేంటి? ఫస్ట్ అయితే పడుకుందాం. అమ్మయ్యా, లేచాం. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి వుడెన్ ప్లాంక్స్. అది ప్లాంక్. వావ్, సో నైస్. వుడెన్ యాక్స్. ఓకే, ఏ బ్రో వచ్చింది. నాకైతే స్టిక్స్ కావాలన్నమాట. స్టిక్స్ ఎక్కడ ఉంటాయి గైస్? మీకు ఎవరికైనా తెలుసా స్టిక్స్ ఎక్కడ ఉంటాయో? నాకైతే తెలియదు. ఎస్, మన దగ్గర 32 స్టిక్స్ సరిపోతాయి. ఓకే, వీటితో మనం పికాక్స్తో మైనింగ్ చేస్తాం. ఏం మైనింగ్? డైమండ్స్ ఏమైనా చేస్తాడేమో కింద నుంచి అనుకున్నారు. జస్ట్ మనం ఈ మైనింగ్. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకో. ఇందుకు ఇవేంటి అనేవి చాలా ఉంటాయి. ఇదైతే స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్తో మనం ఇప్పుడు స్టోన్ వెపన్స్ చేసుకుందాం. దీంట్లోకి వెళ్ళిపోయాం. ప్రొటెక్ట్. మనకు ఒక కత్తి కావాలి. ఐరన్. ఓ నో, మనకి స్వాట్స్లో షెట్ మ్యాడ్. ఇదేంటి ఇట్లా? స్టోన్స్ వాడు. ఓకే, ఒక స్టోన్స్ వాడు, ఒక క్యాక్స్, స్టోన్స్ అయిపోయింది. ఇంకా మనకి చెస్ట్లో స్టోన్స్ వాడు. ఓకే, స్టోన్ క్యాక్స్ రెడీ గైస్. ఓకే, ఫుడ్ అంతుంది మన దగ్గర. మీట్ తప్పేం లేదు. వచ్చి లోపలికి వెళ్ళిపోయి చెస్ట్ ఓపెన్ చేసి బ్రెడ్.
ఓకే. ఓకే, మన దగ్గర 2 వాటర్ బాటిల్స్ అయితే అన్నాలన్నమాట. ఎప్పుడన్నా బ్రెడ్స్ తీసేసుకున్నా ఒక డోర్ లాక్ వేసేద్దాం. మైనింగ్కి చలో 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 బడికి బన్నీ చూడడం. ఓకే, మనం స్టోన్ ఎక్స్ తీసుకో. ఏంటబ్బా వేరే వాయిస్ మారింది అనుకుంటున్నా. ఎవడైతే ఇందాకలో సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు నాకు నేను అది గ్రహించాను. మీరు అది గ్రహిస్తే కామెంట్ పెట్టండి. మన ఛానల్ అయితే కొంచెం పీక్ లెవెల్లోనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఎక్కడో చిన్న వెలిగి సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే సబ్స్క్రైబ్, లేదంటే కామెంట్ ప్లీజ్. డైలాగ్ బాగా చెప్పాను. డైలాగ్ కన్నా కామెంట్ పెట్టండి. తీసుకో. మైన్క్రాఫ్ట్ ఆడాలంటే మనకి సబ్స్క్రిప్షన్ కావాలన్నమాట. కానీ వరల్డ్ సర్వైవర్ ఆడాలంటే మనకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. యాక్చువల్లీ వరల్డ్ సర్వైవరే బెస్ట్ మైన్క్రాఫ్ట్ కంటే, నా అభిప్రాయం ప్రకారం. ఓకే, ఓ షిట్, ఫ్లాష్ మ్యాన్ పికాక్స్ వెళ్ళిపోయింది దెబ్బకి. అయిపోయింది దాని పవర్. అది కాదు, పైకి అంతా దేవుడిదే. దేవుడికి వెళ్ళాడు, మనకేం లేదు. కొబ్బరి ఎస్. ఈ కాపర్ బ్లాక్స్తో నాకు తెలిసి పెద్ద ఉపయోగమే ఉంది. అన్ని కాపర్ బ్లాక్ చాలా టైం పడుతుంది, కాబట్టి నేను చేసేసి ఐరన్ దాంట్లో కాపరు ఇవి అయితే చికెన్ ముక్కలకి కలర్ వేసినట్టు ఉన్నాయి అన్నమాట. చికెన్ కూడా ఇలాగే ఉంటుంది ఈ షేప్లో. చాలా మందికి మైన్క్రాఫ్ట్కి వరల్డ్ సర్వైవర్కి తేడా తెలియట్లేదు అనమాట. 2 వేరు. ఇప్పుడు పైకి ఎలా వెళ్తామనేది చాలామంది డౌట్. సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, వెళ్ళి సర్వైవర్లో క్రియేటివ్గా మార్చి రీసేమ్ కొట్టి ఇలా ఓ ఏ చూసారా గైస్, పైకి వచ్చేసాం. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సర్వైవర్లోకి వచ్చేసాం, కిందకి వచ్చేసాం. చూసారా షాక్ అయ్యారా? షాక్ అయ్యారు. ఎస్, షాక్ అయ్యారా? చాలామంది షాక్ అయిపోయే ఉంటారు. షాక్ అయినందుకు చాలా థ్యాంక్స్. 45 మాత్రమే కనెక్ట్ చేసాం మనం. ఈ 33 ఫిక్స్తో నాకు వుడెన్